మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ పై చర్యలు తీసుకోవాలంటూ వీహెచ్పీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై ఫిర్యాదు చేశారు. స్త్రీలపై అసభ్యకరంగా మాట్లాడారంటూ పోలీసులకు వివరించారు. ఐబొమ్మ రవి ఏ విధంగా జైలుకు పంపించారో అదేవిధంగా అన్వేష్ ను ఇండియాకు రప్పించి కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. అవినాష్ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, భారతదేశాన్నే కించపరుస్తూ, భారతీయులందరూ వెధవలన్నట్టుగా చెప్తూ, ఎక్కడో ఎడారి మతాలు గొప్పవి అని చెబుతూ, క్రైస్తవులు అంతకంటే గొప్పవాళ్ళని చెబుతూ వీడియోలు చేసి యూట్యూబర్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. భారతీయుల సాంప్రదాయాన్ని కానీ వక్రించి మాట్లాడేంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అని మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. వాడిని వెంటనే గనక పట్టుకొని శిక్షించకపోతే మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. యూట్యూబర్ అవినాష్ అనే వ్యక్తి యూట్యూబ్లో మహిళలను కించపరుస్తున్నట్లుగా, పురాణాల్లో కొంతమంది స్త్రీలను కూడాను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి తగు చర్య తీసుకోమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని మీద మా ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం.